చనిపోయారు. దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇవాళ చెప్పే విషయం ఇప్పుడు దాకా మీకు ఎవరు చెప్పలే, ఏ రకంగా మీకు అర్థం కూడా కాదు. ఇప్పుడు చెప్తాను, ఆ విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలా విచిత్రమైన మాట చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం మీతో పంచుకున్నాను, శాస్త్రం ఏం చెప్తుందని దాని గురించి చెప్తున్నా. ఎందుకంటే మీరు గృహ ప్రవేశం చేసినప్పుడు, మీరు ఎవరైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటి డేట్కి వెళ్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ లక్షల మంది పోలీసులు పెట్టినా కూడా వాళ్ళు గెలిచిన 3వ తారీఖుకి విజయమైనాక వాళ్ళు 4వ తారీఖుకి అక్కడ చేరారు. 4వ తారీఖు అంటే రావు. మీరు 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు మీరు గృహ ప్రవేశం కూడా చేసిన ఈ డేట్కి అక్కడ ఉన్న యజమాని ఎవల పేరు మీద ఉంటో వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. ఎలాంటి కష్టాలు అంటే మాత్రం మృత్యు అంత కష్టాలు వస్తాయి. చాలా మందికి సడన్లీ డెత్ అయిపోవాలి. అసలు గృహప్రవేశం డేట్లకు చాలా డేంజర్ ఉండేది. మరి ఆర్సీబీ మొన్న గెలిచినాక 3వ తారీఖు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పరేడ్ డేట్ ఏంటిది? 4వ తారీఖు. 4 అంటే రాహు. రాహు అనేది కంపల్సరీ మనిషిని మింగెత్తది. దానివల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చి 11 మందిని వాళ్ళు మృత్యు అయిపోయింది. మీరు ఎంతమంది లక్షల మందిని కూడా మీరు పెట్టుకున్న అక్కడ పోలీసులు కూడా అది జరగాల్సిందే. ఎందుకంటే 4వ తారీఖు ఏ వ్యక్తి కొత్తగా ఇలాంటి పరేడ్కి లేకపోతే మీరు చేసే గృహ ప్రవేశంకి 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖుకి మీరు గృహ ప్రవేశం కూడా పెట్టుకున్నా మీకు చాలా 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 ఇబ్బంది వస్తుంది. మరి ఇవన్నీ డేట్లు